మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని, తనకు ఎన్ని రోజులు సహకరించిన బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకు త్వరలో పలువురు నాయకులు అలాగే అనుచరులు, అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నారని ప్రకటనలో ఆరూరి రమేష్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ఎప్పుడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల అడావుడి నేపథ్యంలో ఒక్కసారిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత బీజేపీ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అతను ప్రస్తుతం నిన్న బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం కొంత బీజేపీ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తను బీఆర్ఎస్ పార్టీలో కావాల్సిన సముచిత స్థానం తనకు దొరకట్లేదని చెప్పేసి తను క్యాడర్ కూడా ఒక పక్క అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండటం వల్ల ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి నాయకుడిగా పేరున్న ఆరూరి రమేష్ రోజు రోజుకి తన రాజకీయ భవిష్యత్తు కొంత కుంటుపడిపోతున్న నేపథ్యంలోనే కార్యకర్తలు అందరితో చర్చించి ముఖ్యంగా ఆరూరి రమేష్ వారి యొక్క అమ్మ సంవత్సరికం గత కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అమ్మ సంవత్సరికానికి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా రావడం జరిగింది. అక్కడే తనతో కొంత సంప్రదింపులు జరిపిటూ బీఆర్ఎస్ అధినాయకుడి పిలుపు మేరకే తనని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఒక్కసారిగా పార్టీ నుంచి తిరిగి తనకి ఆహ్వానం రావడంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే చేరాలని చెప్పి తను నిర్ణయించుకోవడం, నిన్న బీజేపీ పార్టీ కూడా తను రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా చేసి రేపు తన యొక్క అనుచరులతో రేపు ఇటు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రేపు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని అయితే ఇటు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇది ఇటు బీఆర్ఎస్ కూడా ఒక బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ స్టేషన్ కన్పూర్ నుంచి ఇప్పుడు తిరిగి ఏమైనా ఎన్నికలు మళ్ళీ ఒకవేళ వచ్చినట్లయితే ఇటు అక్కడ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మన కడియం శ్రీహరి పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తనని ఎమ్మెల్యేగా తొలగించాలని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ లో ఏమన్నా మళ్ళీ తిరిగి మధ్యంతర ఎన్నికలు వచ్చే నేపథ్యంలో ఆరూరి రమేష్ ని అక్కడ బీఆర్ఎస్ నుంచి నిలబెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ ఆరూరి రమేష్ కి బలమైన నాయకుడు కావటం, ఆర్థిక బలం కూడా ఉండటం నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ లో ఇటు బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు వర్ధన్నపేట నియోజకవర్గం మొత్తం కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇటు గ్రేటర్ వరంగల్ లో కూడా తిరిగి బీఆర్ఎస్ తన వైభవం చాటి చెప్పుకోవాలని ఇటు తను తిరిగి అక్కడ మేయర్ పీఠం గెలిచాలనే ఉద్దేశంతోనే తిరిగి తనని ఆరూరి రమేష్ సొంత పార్టీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ కూడా కార్యకర్తలతో చర్చించి రేపు ఆ పార్టీలో చేరే విధంగా అయితే తను ముందుకు వెళ్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.